హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా చిగుళ్ళు సడన్గా ఉబ్బినట్టు ఏమైనా అనిపిస్తున్నాయా? అంటే మామూలుగా ఉన్న తర్వాత పడుకొని లేచిన వెంటనే కానీ, లేదంటే కొన్నిసార్లు ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోయిన తర్వాత కానీ, అది బయటకు వచ్చేసిన తర్వాత మీ గమ్స్ బాగా ఉబ్బి బలంగా తయారైనట్టు, లేదంటే బాగా బెలూన్లా కనిపిస్తున్నట్టున్నాయా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. దానివల్ల రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని తెలుసుకోవాలంటే. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఎప్పుడైనా మీ చిగుళ్ళు అనేవి బాగా ఉబ్బడం కానీ, లేదంటే బాగా లావుగా అయినట్టు అనిపించినా, వాచినట్టు అనిపించినా, అది మీ బాడీ మీకు ఒక సిగ్నల్ పంపిస్తుంది, మీ చిగుళ్ళు సంథింగ్ ఏదో ఇన్ఫెక్షన్ అయ్యింది అన్నట్టు. మీరు వెంటనే దానికి ఎలా పరిష్కారం చేసుకోవాలనే దానికోసం కొద్దిగా వెంటనే కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ చిగుళ్ళు వాపు అనేది దేనివల్ల వస్తుందంటే, మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పూర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్, అంటే నోటి పరిశుభ్రత సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. తర్వాత విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే కనుక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి కానీ కొన్ని రకాల మందులు, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిట్స్ ఉన్న పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఈ చిగుళ్ళు కూడా వెంటనే ఉబ్బుతాయి. అలాగే బీపీ మాత్రలకు కూడా, కొన్ని రకాల బీపీ మాత్రలకు కూడా చిగుళ్ళు వాపు అనేది వస్తుంది. మరి అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కొన్నిసార్లు ఈ చిగుళ్ళు వాపు అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని, ఈ రీజన్స్ ఏవైతే తెలుసుకున్నారు కదా, దీన్ని మీరు అలాగా నెగ్లెక్ట్ చేస్తే కనుక అది మీ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి అది ఎముక వరకు చేరి మీ పళ్ళు కదలడం కానీ, లేదంటే కొన్నిసార్లు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఇలా చిగుళ్ళు వాపు అనేది కొన్నిసార్లు మన వచ్చే డయాబెటీస్కి కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇండికేటర్గా ఇవాళ మన రీసెర్చ్ చెప్తుంది. సో దీనికి మన రెమెడీ ఏంటంటే, చక్కగా మనం చెప్పిన పద్ధతిలో బ్రష్ చేసుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఆ చిగుళ్ళు వాపు అనేది తగ్గకపోతే కనుక వెంటనే డాక్టర్ని విజిట్ చేయడం. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన వీడియోస్ చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.